నెక్స్ట్ అండి, ఆంధ్రప్రదేశ్ వర్సెస్ తెలుగునాడు. రాష్ట్రం పేరు మార్చాల్సిందే. పేరు మారిస్తే వాళ్ళ పాపం గరికపాటి నరసింహరావు గారు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అనేటువంటి హిందీ సంబంధించినటువంటి పదము తెలుగునాడు అని పెట్టడం ద్వారా అది పూర్తిగా తెలుగుకు సంబంధించినటువంటి పదం అవుతుంది. కేరళంగా మార్చుకున్నారు. అలాగే ఇలా మారిస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దానికి వెంటనే కమలానంద భారతి స్వామీజీ గారు ఆయన అలా ఎలా మారుస్తారు, అంతా మీకు ఇష్టం వచ్చినట్లు మారుస్తున్న కుదిరిద్దాం, మీ చేదస్తం పెరిగిందని ఏదో ఆయన ఇంకోటి కామెంట్. మొత్తానికి ఇది ఇప్పుడు కొత్తగా ఇది కొత్త వివాదం, కొత్త చర్చ. సరే, ఇదే వివాదం చర్చ కాదులేండి. ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, వీరి అభిప్రాయం వీరు వ్యక్తం చేశారు. బట్ దాంట్లో ఒకరి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో తప్పులేదు, ఒక ఆలోచన చెప్పడంలో తప్పులేదు. దాన్ని ప్రజాభీష్టం నిర్ణయం అనుగుణంగా ఎవరైనా నిర్ణయాలు తీసుకోవాలి. ఒకసారి బయట చేయండి. కేరళ వాళ్ళకున్న భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనకి లేదు. నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చినాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి, తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. నాడు అనేది కూడా తమిళ శబ్దమే. మనం ఆంధ్రుడంగా ఉంటాం, దీంట్లో ఏమి ఇబ్బంది లేదు. దీన్ని మార్చాల్సిన అవసరం లేదు, ఇటువంటి పోకడక్కర్లేదు. ఇది ఎందుకు వస్తుంది ఆలోచన అంటే, వాళ్ళు తెలంగాణ వాళ్ళు తెలుగు వాళ్ళు, మనం తెలుగు వాళ్ళ కింద కలిసి ఉంటామని. తెలుగునాడని మార్చినంత మాత్రం చేత అందరూ ఏం కలిసి ఉంటారు అనేది కదా. ఈరోజు చూడండి, కామెంట్స్ కదా ముందు వస్తున్నారు. దీని కనుక ఇట్టే గట్టిగా పట్టుకుంటే ఇక్కడ ఇది ఒక పెద్ద ఉద్యమంగా తయారవుతుంది. కాబట్టి ఆంధ్ర అని తాకవద్దు. ముఖ్యంగా నేను చెప్తున్నాను, రాజకీయ పార్టీ దీన్ని తాకద్దు. ఆంధ్ర సెంటిమెంట్ని ఏ రాజకీయ పార్టీ తాకుతుందో ఆ రాజకీయ పార్టీ నష్టపోతుంది. దానికి పెద్ద వివాదం. హైస్తి గారు ఏమండి, ఏమిటి ఇప్పుడు? యాక్చువల్గా అయితే గరికపాటి గారు అన్నది నిజంగానే అంగీకరించాలి వంశీ గారు. ఇది ఎన్టీఆర్ గారు ఆ రోజు ఫస్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు అనేక పేర్లన్నీ కూడా మార్చారు వంశీ గారు. మంచి ఒక తెలుగీకరణ అంటారు కదా, అలా చేశారు. చేసిన తర్వాత ఈవెన్ పథకాలన్నిటికి కూడా తెలుగు అని పెట్టారు కదా వంశీ గారు. ఇరిగేషన్ ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చక్కగా తెలుగు గంగ, చెన్నైకి వాటర్ వెళ్ళే ప్రాజెక్టుకి కాలువకి తెలుగు గంగ అని పెట్టారు. అలా అన్నిటికీ కూడా తెలుగు అని పెట్టి ఈవెన్ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ అనేది, ఇక్కడ అనేక వివాదాలు ఉన్నాయి వంశీ గారు. ఆంధ్ర అనే పదం అది సంస్కృతం నుంచి వచ్చిన పదము. అదేవిధంగా ప్రదేశ్ అనేది హిందీ, అక్కడ తెలుగు ఏది అని అనేది ఒకటి. అందులో మిగిలిన రాష్ట్రాలు చూస్తే చక్కగా తెలుగు, ఇక్కడ తెలంగాణ మాండలికాన్ని ఒక అంటే తెలంగాణ అనేది తెలుగుకి ఒక నిలయమైన ప్రదేశం అని అనేది తెలంగాణ అని చెప్పి ఇక్కడ ఈ రాష్ట్రం పేరు ఉంది. అదేవిధంగా కర్ణాటక, కన్నడకు సంబంధించి కర్ణాటక ఉంది. తమిళనాడు ఉంది. కేరళ కూడా చివరికి కేరళం అని పెట్టుకుంటూ తమ భాషని, తమ సంస్కృతిని ప్రతిబింబించేలాగా మిగిలిన 4 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లోనే హిందీ ఎందుకు అని అనేది తెలుగు మహాసభల సందర్భంగా ఆ సందర్భం కదా వంశీ గారు. అక్కడంతా కూడా తెలుగుని ఎలా కలకాలం చిరకాలం నిలిచి ఉండేలాగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఆ సందర్భం కూడా అది ఖచ్చితంగా అది మంచి సందర్భం. ఆయన సజెషన్ కూడా నిజంగానే బాగుంది వంశీ గారు. తెలుగునాడు, తెలుగు అని అనేది ఆంధ్రప్రదేశ్ పేరులో తెలుగు రావడము, అదేవిధంగా ప్రదేశ్ బదులుగా ఒక తెలుగు పేరు రావడం అనేది పక్కన ఎవరైనా సరే ఈ రాష్ట్రం పేరు ఇది అన్నప్పుడు ఆ భాష గురించి కూడా తెలుస్తుంది కదా వంశీ గారు, ఆయన సజెషన్. కానీ ఎందుకో కమలానంద భారతి గారు భువనేశ్వరి పీఠము ఆయనకి ఎందుకో అది నచ్చినట్టు లేదు. మొత్తానికి ఇది వివాదమైన, దీని మీద చర్చ జరగాలి వంశీ గారు. ఎందుకంటే ఈ రోజు అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా కేరళలో ఒకటి అంటే ఇక్కడ అక్కడ లెఫ్ట్ ఫ్రంట్ ఉండి పూర్తిగా రైట్ అండ్ లెఫ్ట్ గా ఉండే కేంద్ర ప్రభుత్వము కేరళలో ఉన్నప్పటికీ కూడా కేరళ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ఎన్డీఏ అంగీకరించింది వంశీ గారు. కాదు, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలకు అసలు రాష్ట్రాభిమానం లేదా ప్రాంతాభిమానం లేక ప్రజాభిమానం ఇవన్నీ ఎక్కడుండే వాళ్ళ స్వార్థాలు, వాళ్ళ కుట్రలు, వాళ్ళ కుతంత్రాలు ఇవే నడుస్తున్నాయి తప్ప అసలు ఎక్కడైనా
ప్రజలు అనేటువంటి అభిప్రాయాలు కొన్ని పార్టీలకు మరీ తక్కువ ఉన్నాయి కదా. అవును గరికపాటి నరసింహరావు గారిని కూడా వాళ్ళు విమర్శిస్తుంటారు. ఆయన ఏదో మంచి చెబుతుంటే మంచి మాటలు చెబితే ఈ నాయకుడు మంచోడండి, ఆ నాయకుడు ఇలా అండి అని చెబితే నువ్వు మా నాయకుడిని ఆ నాయకుడు మంచోడు అంటావు, అసలు నువ్వేంటి అసలు నువ్వు అసలు అని మాట్లాడతాను. సరేనండి, రైట్. నెక్స్ట్ అండి జగన్కి లోకేష్ ఎదురు